హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎవరైనా 50,000 నుంచి 60,000 మధ్యలో ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ కొనాలైతే వెయిట్ చేస్తున్నారా? అయితే జస్ట్ ఒక 25 డేస్ అయితే వెయిట్ చేయండి. ఐక్యూ సిరీస్ నుంచి ఫ్లాగ్షిప్ ఫోన్ అయిన ఐక్యూ 15 అయితే లాంచ్ అవబోతుంది. ఇది ఐక్యూ 13 కి సక్సెసర్ గా అయితే తీసుకొస్తున్నారు. 14 నెంబర్ అయితే ఈ సిరీస్ లో తీసుకురావట్లేదు, వీళ్ళు కొంచెం సెంటిమెంట్ అయితే ఉన్నట్టుంది. సో దానివల్ల 14 నెంబర్ ని స్కిప్ చేసేసి ఐక్యూ 15 అయితే డైరెక్ట్ తీసుకొస్తున్నాం మార్కెట్ లోకి. ఇది అఫిషియల్ గా అయితే కన్ఫర్మ్ అయింది. డేట్ నవంబర్ 26న అమెజాన్ లో అలానే ఐక్యూ వెబ్సైట్ లో అయితే లాంచ్ అయిపోతున్నారు. ఇప్పటివరకు ఈ ఫోన్ యొక్క అఫిషియల్ డీటెయిల్స్ అన్ని అయితే లీక్ అయ్యాయన్నమాట. ఆ డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియోలో చూద్దాం. అలానే స్నాప్డ్రాగన్ నుంచి వస్తున్న పవర్ఫుల్ ప్రాసెసర్, ఇయర్ లో లాంచ్ అయిన ప్రాసెసర్ అయితే ఈ ఐక్యూ 15 ఆ డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ విత్ కృష్ణ. అందరికీ నమస్తే, నా పేరు కృష్ణ. ఈ వీడియో చూస్తున్నంతసేపు ఏదో ఒక పాయింట్లో మీకు మన కంటెంట్ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియో చేస్తున్న దానికి నేను మెయిన్ రీజన్ వచ్చేసి ఐక్యూ 15 సిరీస్కి హైప్ ఇవ్వడము, లేదంటే ఐక్యూ బ్రాండ్కి హైప్ ఇవ్వడం కోసం కాదు. మన ఫ్యామిలీ మెంబర్స్లో అట్ ప్రెసెంట్ ఎవరైనా 15 నుంచి 60,000 మధ్యలో ఫోన్ కొనాలనుకుంటుంటే వాళ్ళైతే తొందరపడి తీసుకోవద్దండి అని చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నా. మీ మనీ సేవ్ చేయడం కోసం మాత్రమే. హోప్ మీరు అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నా. ఇంకా మనం ఈ ఐక్యూ 15 యొక్క అఫిషియల్గా లాంచ్ అయిన డీటెయిల్స్ విషయానికి వస్తే, అందులో ఫస్ట్ మనం డిస్ప్లే చూసుకుంటే 6.85 ఇంచెస్ LTPO 2K AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. ఇది మనకి HDR10+, అలానే 144Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా అలానే మనం ప్రాసెసర్ చూసుకుంటే ఈ ఇయర్ స్నాప్డ్రాగన్ నుంచి రిలీజ్ అయిన పవర్ఫుల్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 888 Gen 5 ప్రాసెసర్. ఈ ఐక్యూ ఫోన్ లో మనకి ఈ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తో పాటు సూపర్ కంప్యూటింగ్ Q3 చిప్ అయితే కూడా ఉంటుంది. ఈ Q3 చిప్ అనేది మీకు మెయిన్ గా గేమ్స్ ఆడేటప్పుడు కానీ, కెమెరా ఎక్కువసేపు యూస్ చేస్తున్నప్పుడు కానీ, ల్యాగ్ కానీ, థ్రాట్లింగ్ కానీ లేకుండా అయితే హెల్ప్ చేస్తుంది అనమాట. ఇంకా అలానే ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ విషయానికి వస్తే కూడా LPDDR5X అల్ట్రా ర్యామ్, అలానే UFS 4.1 స్టోరేజ్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనం కెమెరాస్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, అలానే సెకండరీ కెమెరా 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అయితే ఉంటుంది. అలానే థర్డ్ కెమెరా చూసుకుంటే 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా. ఇది మనకి 3x ఆప్టికల్ జూమ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఇన్బిల్ట్ అయితే ఉంటుంది ఇందులో. ఇంకా అలానే ఫ్రంట్ చూసుకుంటే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే 7000 mAh బ్యాటరీ, అలానే 100 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్, 40 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా IP రేటింగ్ విషయానికి వస్తే కూడా IP68, 69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అయితే ఈ ఫోన్లో ఉంది. సో ఇవి కొన్ని బేసిక్ స్పెసిఫికేషన్స్ అనమాట. ఇవి రివీల్ చేసింది ప్రెసెంట్ అయితే. ఇంకా మనకి తెలుస్తాయి ఇంకా ఏమైనా ఏ ఫీచర్స్ ఏమైనా యాడ్ చేశారా, ఇంకా అవన్నీ అయితే మనకి లాంచ్ డేట్ అయితే తెలుస్తాయి అనమాట. సో అట్ ప్రెసెంట్ మనకు తెలిసిన డీటెయిల్స్ అయితే ఇవి అఫిషియల్ గా. సో మీలో ఎవరైనా ఇందాక చెప్పినట్టు 15 నుంచి 60,000 మధ్యలో ఫోన్ తీసుకోవాలనుకుంటే తొందరపడి అయితే పాత ఫోన్స్ అయితే తీసుకోవద్దండి, తక్కువ ప్రైస్ లో వస్తున్నాయని. కొంచెం వెయిట్ చేయండి. ఐక్యూ 15 సిరీస్ అయితే లాంచ్ అవుతుంది. ఐక్యూ 15 కాకపోయినా OnePlus నుంచి OnePlus 15 ఫోన్ అయితే లాంచ్ అవుతుంది. సో బెటర్ మీరు చూస్ అయితే తీసుకోవచ్చు, ఏ ఫోన్ తీసుకోవాలి, ఏ ఫోన్ తీసుకోకూడదు అనేసి. మీరు ఈ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నా లేదా కింద కమెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. అలానే ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా ఫ్లాగ్షిప్ ఫోన్ కొనాలనుకుంటే వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి, ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇంకా అలానే మన కంటెంట్ నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.